భారతదేశానికి చెందిన చాలా ఫేమస్ రెజ్లర్, అనేక సార్లు ఒలింపిక్స్కి వెళ్ళిన రెజ్లర్. ఈవిడ రిటైర్మెంట్ ప్రకటించారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకున్నారు. భారతదేశానికి చెందిన స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ ఇప్పుడు తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నారు. ఒలింపిక్స్ కళ ఏదైతే ఆవిడ డ్రీమ్ ఉందో దాన్ని నెరవేర్చుకునేందుకు మళ్ళీ రెజ్లింగ్లోకి అడుగు పెట్టనున్నట్లు ఆవిడ ప్రకటించారు. వినేష్ పోగట్ మనందరికి తెలుసు. ఆవిడ మొన్న అంటే లాస్ట్ ఇయర్ 2024లో ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో చివరి వరకు వెళ్ళారు, ఫైనల్స్ వరకు వెళ్ళారు. 50 kgs రెజ్లింగ్ కేటగిరీలో ఆవిడ ఓవర్ వెయిట్ ఉన్నారని, కేవలం 100 గ్రాములు బరువు ఎక్కువ ఉన్నారని ఆవిడని డిస్క్వాలిఫై చేశారు. ఆవిడ ఆ టైంలో చాలా మనస్తాపానికి గురయ్యారు, డిప్రెషన్ గురయ్యారు. మొత్తం ఇంకా జీవితం అంతా వదిలేసేసి ఆవిడ పాలిటిక్స్లోకి వచ్చారు. హర్యానాలో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత రీసెంట్గా ఒక బాబుకు కూడా జన్మనిచ్చారనమాట. మళ్ళా తను రెజ్లింగ్లోకి రానున్నట్లు ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా ప్రకటించారనమాట. 2028లో లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్స్లో తను పోటీ పడనున్నట్లు ఆవిడ ప్రకటించారు. ఈ మేరకు ఆవిడ రీసెంట్గా ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేశారనమాట. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఉమెన్ కేటగిరీలో ఫైనల్ వరకు వెళ్ళి ఆవిడ వెనక్కి తిరిగారనమాట. వినేష్ పోగట్ వెయిట్, ఆవిడ బరువు 100 గ్రాములు, కేవలం 100 గ్రాములు అదనంగా ఉండటంతో ఆవిడని డిస్క్వాలిఫై చేశారనమాట. ఆ తర్వాత ఈ బాధతో ఆవిడ రెజ్లింగ్ నుంచి రిటైర్ అవుతున్నానని చెప్పి కూడా ప్రకటించారు. తర్వాత ఆవిడ పాలిటిక్స్లోకి వచ్చారు. హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసి జులానా నియోజకవర్గం నుంచి గెలుపు సాధించారు. ఇంకొక వైపు ఆవిడ ఒక బాబుకు కూడా జన్మనిచ్చారనమాట. వినేష్ పోగట్ ట్విట్టర్లో ఒక స్టేట్మెంట్ పెట్టారు. ఈసారి నేను ఒంటరిగా పోరాడటం లేదు, నా టీంలో ఇప్పుడు నా కుమారుడు కూడా ఉన్నాడు. ఇదే నాకు అసలైన ఇన్స్పిరేషన్. లాస్ ఏంజలస్లో జరిగే ఒలింపిక్ క్రీడలో నా కొడుకే నాకు చిట్టి చీర్ లీడర్ అని చెప్పారనమాట. వినేష్ పోగట్ అనేక సార్లు ఒలింపిక్స్కి వెళ్ళారు. 2016 ఒలింపిక్స్లో ఆవిడ ఎంట్రీ ఇచ్చారు, కానీ ఆవిడ మోకాలికి గాయమైంది. 2021 టోక్యో ఒలింపిక్స్లో కూడా ఆవిడ పోటీ పడ్డారు. మళ్ళా 2024 ప్యారిస్ ఒలింపిక్స్, ఇలా 3 ఒలింపిక్స్లో ఆవిడ చాలా తీవ్రంగా ట్రై చేశారు. ఇలా వినేష్ పోగట్ 3 సార్లు ఒలింపిక్స్లో ప్రయత్నం చేశారు. ఇప్పుడు 4వ సారి లాస్ ఏంజలస్లో 2028లో పోటీ పడబోతున్నారు.